మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు అలాగే పొంగులేటి ఈ ముగ్గురు కూడా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిత్వం కోసం వాళ్ళ కోసం ప్రయత్నించారు. కానీ మండవ అభ్యర్థిత్వం ఖరారైతే వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనే అంశం ఉత్కంఠగా ఉంది. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ఒకవేళ మండవ పేరు ప్రకటిస్తే జిల్లాలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉండొచ్చు? ఎవరెవరు సపోర్ట్ చేస్తారు? ఎవరెవరు మొండికేసే ఛాన్స్ ఉందంటారు? ఖమ్మం ఎంపీ సీటు అభ్యర్థిత్వంపై ఉత్కంఠకు దాదాపుగా తెరపడే అవకాశం కనిపిస్తుంది. ఈ రాత్రికి అధికారికంగా ప్రకటన వెలువడుతుందనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి రేసులో దాదాపుగా డజన్ మందికి పైగా రేసులో ఉండటం, అందులోనూ జిల్లాకి చెందినటువంటి కీలక నేతలు ముగ్గురు మంత్రులు, కుటుంబ సభ్యులు కూడా ఈ టికెట్ రేసులో ఉండటం వల్ల ఈ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి కొంత ఇబ్బందికరంగానే మారింది. చివరి వరకు కూడా తర్జన భర్జన కొనసాగుతూనే ఉంది. అనేక సార్లు జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఏఐసిసి నుంచి కానీ రాష్ట్ర పిసిసి నుంచి కానీ సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఒక దశలో బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి సీట్లలో ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ ఇప్పటి వరకు బీసీ సామాజిక వర్గానికి ఇవ్వలేదు, వారికి అన్యాయం జరిగిందనేది ఒక దశలో తెర మీదకి వచ్చింది. మరొక దశలో ముగ్గురు కుటుంబ సభ్యుల్లో ఒకరికిచ్చి మిగతా ఇద్దరిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వచ్చింది. ఆ తర్వాత అంటే ఒకసారి ఖమ్మం పార్లమెంటుకు సంబంధించి చూస్తే ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగితే ఎక్కువ సార్లు దాదాపుగా 12 సార్లకు పైగా నాలులోకలు ఖమ్మం జిల్లా చెందిన వారు కాకుండా బయట నుంచి వచ్చిన వారే ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అందులోనూ కమ్మ సామాజిక వర్గం వాళ్ళే, ఏ పార్టీ అయినప్పటికీ కూడా కమ్మ సామాజిక వర్గం నుంచే ఎక్కువగా ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి చరిత్ర ఖమ్మం పార్లమెంటు స్థానానికి ఉంది. ఆ విధంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కమ్మ సామాజిక వర్గానికి ఎక్కడో ఒక టికెట్ అన్న కేటాయించాలి, అందులోనూ బలమైనటువంటి ఓటు బ్యాంకు ఉన్నటువంటి ఖమ్మం స్థానాన్ని కేటాయించాలని మొదటి నుంచి కమ్మ సామాజిక వర్గం పట్టుబడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ అభ్యర్థి ఎంపిక అనేది కాంగ్రెస్ కొంత తర్జన భర్జన సాగుతూనే వస్తుంది. ఎందుకంటే ముగ్గురు మంత్రుల్లో ఏ ఒక్కరికి ఇచ్చినా మిగతా ఇద్దరు సహకరిస్తారా, వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, స్వీకరణలు ఏ విధంగా ఉంటాయనేది లెక్కలు వేసుకుంటూనే బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఒక దశలో పొంగులేటి కుటుంబం వైపు మొగ్గు చూపినట్టుగా ప్రచారం వచ్చింది. ఒక దశలో కమ్మ సామాజిక వర్గమే అయితే ఇక్కడ ఇప్పుడు మండా వెంకటేశ్వరరావు గతంలో తెలుగుదేశంలో ముఖ్యమైనటువంటి నేతగా మంత్రిగా పనిచేశారు. తుమ్మల నాగేశ్వరరావు కూడా గతంలో తెలుగుదేశంలో క్రియాశీలకంగా కీలకమైనటువంటి పదవుల్లో పనిచేసినటువంటి పరిస్థితి. ఆ కోణంలో చూస్తే ఒకవేళ నాన్ లోకల్ అనే ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కమ్మ సామాజిక వర్గం అనే కోణంలో నుంచి ఆ సామాజిక వర్గానికి ఒక సీటు కేటాయించాలి ఖచ్చితంగా అనేది కొట్టుబడుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా అధికారిక ప్రకటన ఈ రాత్రికి వచ్చే అవకాశం ఉంది. మరి ముగ్గురు మంత్రులకు సంబంధించి ఇప్పటికే ఎవరికి వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు తమకే టికెట్ వస్తుందనేటువంటి ఆశలు పెట్టుకున్నటువంటి నేపథ్యం ఒకవేళ ఇతనికి కన్ఫర్మ్ అయితే వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మరి. రైట్, థ్యాంక్ యూ నారాయణ.